ఇవ్వండి సార్, ఇది డిస్కషన్ పెట్టండి సార్. ఓకే సార్. ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్. చేనేత కార్మికులు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, చుట్టూ ఇళ్ల సమస్య, ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ చిట్కో ఇళ్లకు సంబంధించి సుబ్బిపల్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపల్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిట్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజు పాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. ట్యాంక్ సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే, ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో. దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు నేను వెళ్ళాను సార్. నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు, తాజుపాములు కాలనీల్లో. ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్కి అవకాశం కల్పించారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది, ఇంపార్టెంట్ సబ్జెక్టు కేటాయింపు చేయండి సార్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి, అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. రామకృష్ణ బాబు గారు సార్ పాయింట్ చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇప్పుడు దీని మీద అందరి సమస్య అధ్యక్ష, ఇది తమరు మా అందరి రిక్వెస్ట్ మీద స్పెషల్ డిస్కషన్ రోజు పెట్టించండి అధ్యక్ష. ఓకే, అది ఈ క్వశ్చన్ అవర్ లో సమస్య పరిష్కారం అవ్వదు. క్వశ్చన్ అవర్ లో పరిష్కారం జరగదు. మీరే డేట్ చెప్పి మీరే పెట్టించండి. మీరే అప్లికేషన్ మీరు అప్లై చేస్తే ఇస్తా టైము. అలాగే అధ్యక్ష, లెటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే, బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతూ ఉంది సార్. ఇవాళైనా సరే, ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. 2, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష. అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 1,00,000 రూపాయలు కట్టారు. వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది. ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. 3వది అధ్యక్ష, పెండింగ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సిన మిగతా పనులు పూర్తి చేస్తే, ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద, ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇవాళ మనకుంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఒక నిర్దేశిత లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దాన్ని మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారిని దృష్టి పెట్టి ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ టిట్కో ఇళ్లలో వేల అధ్యక్ష, ఒక కాలనీ 4-5 వేలు ఇల్లు అంటే ఒక పెద్ద కాలనీ, అది ఒక ఊరు అక్కడ ఉన్నట్టు లెక్క.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది. ఇందాక మన బుచ్చన్న గారు చెప్పినట్టు పాములు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ. కాబట్టి దయచేసి మంత్రి గారిని కోరేది, ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో నుంచి కళ్ళలో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం వచ్చాం కాబట్టి దీన్ని పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఎప్పుడులోపు పరిష్కారం చేస్తారో వీటిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సభ్యులందరికీ మనమండి, ఇలా స్లిప్పులు పంపించి ఎంక్రోచ్మెంట్ చేయడం మంచిది కాదు. వచ్చిన సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ రైట్ ఇస్తాను నేను. మీ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు ఇవ్వండి సార్, ఇది డిస్కషన్ పెట్టండి సార్. ఓకే సార్. టైం నేను ఎలా చేస్తాను. ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్. చేనేత కార్మికులు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఇళ్ల సమస్య, ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ టిట్కో ఇళ్లకు సంబంధించి సుబ్బిపెళ్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపెళ్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుకొట్టేసిపోయింది. నేను అడుగుతున్నా మంత్రి గారిని, అక్కడ ఏదైనా టిట్కో ఇళ్ల దగ్గర కాలనీల్లో పాములు పెంచుకునే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? నాగుపాములు లేదా తాజుపాములే కాకుండా పెద్ద పెద్ద కొండ నాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలే. ట్యాంకు సక్కుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు. అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది? బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణు కుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇళ్ల చుట్టూ 100 మంది వస్తూ ఉన్నారు. ఒక ప్రధానమైన ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో. దాన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం. నేను అడుగుతున్న మంత్రి గారిని, స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి వితిన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి. 2.5 లక్షల మందిలో కనీసం 50,000 మంది కూడా ఇళ్లలో లేరు సార్. వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి. నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంటుగా చేసి, పాములు భయంకరమైన పాములు సార్. నేను వెళ్ళాను సార్, నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. కొండ చిలువలు, తాజుపాములు కాలనీల్లో. ఇది ఎంత భయానక పరిస్థితి. ఒకటి, బ్యాంకులని అర్జెంటుగా మీరు ఇమీడియట్గా తాళాలు లేకుండా ఆపండి సార్. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు. నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు మనం ఉన్నవాళ్ళకి ఇవ్వాల. దయచేసి దీన్ని గమనంలోకి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ, తమకి నేను చెప్పిన 4-5 వాటి మీద స్పెషల్ డిబేట్ పెట్టించారు, ప్రత్యేక డిబేట్కి అవకాశం కల్పించారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది అదే, ఇంపార్టెంట్ సబ్జెక్టు కేటాయం చేయండి సార్. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి, అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. రామకృష్ణ బాబు గారు సార్ పాయింట్ చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ అధ్యక్ష, అదే అధ్యక్ష, ఇప్పుడు దీని మీద అందరి సమస్య అధ్యక్ష, ఇది తమరు మా అందరి రిక్వెస్ట్ మీద స్పెషల్ డిస్కషన్ రోజు పెట్టించండి అధ్యక్ష. ఓకే, అది ఈ క్వశ్చన్ అవర్ లో సమస్య పరిష్కారం అవుతుంది. వచ్చిన ఊర్లో పరిష్కారం జరగదు. మీరే డేట్ చెప్పి మీరే పెట్టించండి. మీరే అప్లికేషన్ మీరు అప్లై చేస్తే ఇస్తా టైము. అలాగే అధ్యక్ష, లెటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతా ఉంది సార్. ఇవాళైనా సరే, ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. 2, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష. అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 1,00,000 రూపాయలు కట్టారు. వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం, ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది, ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు, కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. మూడోది అధ్యక్ష, పెండింగ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సినవి మిగతా పనులు పూర్తి చేస్తే, ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద, ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఇవాళ మనకుంది, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఒక నిర్దేశిత లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దాన్ని మంత్రి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారిని దృష్టి పెట్టి ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ టిట్కో ఇళ్లలో వేలు అధ్యక్ష, ఒక కాలనీ 4-5 వేలు ఇల్లు అంటే ఒక పెద్ద కాలనీ, అది ఒక ఊరు అక్కడ ఉన్నట్టు లెక్క. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది. ఇందాక మన బుచ్చన్న గారు చెప్పినట్టు పాములు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ. కాబట్టి దయచేసి మంత్రి గారిని కోరేది, ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో నుంచి కళ్ళలో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం వచ్చాం కాబట్టి దీన్ని పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఎప్పుడులోపు పరిష్కారం చేస్తారో వీటిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సభ్యులందరికీ మనమండి, ఇలా స్లిప్పులు పంపించి ఎంకరేజ్మెంట్ చేయడం మంచిది కాదు. వచ్చిన సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ రైట్ ఇస్తాను నేను. మీ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు,